బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. ఇలా పెట్టిన గ్లోబల్ సమిట్ కూడా గదే. అన్ని ఉత్తుత్త డొల్ల కంపెనీలు అవన్నీ. ఆ కంపెనీలు పేపర్ల మీదనే ఉంటాయి. వాళ్ళ దగ్గర 10 లక్షల టికానా ఉండదు, వాడంట 10,000 కోట్ల పెట్టుబడి చేస్తాడంట. అసొంటి వ్యక్తులతో ఇలా పెట్టుబడులు అని చెప్పేసి మన తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. ఇంతకుముందు ఈయన గురువు చంద్రబాబు నాయుడు ఇట్నే చేస్తాడు. అమరావతిలో కూడా ఏంటంటే రాజమౌళి గ్రాఫిక్స్ చూపించాడు. మనందరినీ ఏంటంటే అబ్బా గింత పెద్ద ఇడ్లీ టవర్ ఉంటుంది ఒకటి. అమరావతి అంటే గుర్తొచ్చేది ఇడ్లీ టవర్. ఆ ఇడ్లీ టవర్ లెక్క ఏంటంటే గాంధీ టవర్ పెట్టింది ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో. గ్రాఫిక్స్ చూపించుడు, ప్రజల్ని నమ్మించి మోసం చేసుడు, వెనకాల నుంచి 1000 ఎకరాలు భూ కబ్జాలు చేసుడు. వచ్చిన వాళ్ళు కూడా అంత బోగస్ కంపెనీ ఓనర్లు కూడా కాదు, వాస్తవంగా అలా పనిచేసే ఎంప్లాయీస్ పట్టుకొచ్చిండు.